నా స్కిట్ ఏంటో చెప్పను, చూపిస్తా, కానీ మిమ్మల్ని నాన్ స్టాప్ గా నవ్విస్తా అంటూ వచ్చేస్తున్నారు ఆర్పీ రైడర్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఏంటి ఎలా పడిపోయావు? బస్సులో టికెట్ 10 రూపాయలు అంటే సార్, 1 రూపాయి తగ్గిందని బయట నూకేసిండు సార్. అలా ఎలా తోసేస్తారండి? మీరు ఎక్కితే తెలుస్తుంది సార్. నాకు ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్ సార్. 1 రూపాయి తగ్గిందని ఇంటర్వ్యూ పోలేకపోతున్నాను. నువ్వు టెన్షన్ పడిపోకు, నేనున్నాను కదా నీకు. రూపాయి నేను ఇస్తున్నాను, నువ్వు హ్యాపీగా ఇంటర్వ్యూకి వెళ్ళు. మీరు దేవుడు సార్. వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాగబాబు గారు ఎంతమందికి రూపాయలు ఇవ్వలేదు మనం? సార్ నాకు ఉద్యోగం వచ్చేసింది సార్. నెలకి 50,000 రూపాయలు సార్. మీరు ఇచ్చిన 1 రూపాయి వల్ల నాకు ఉద్యోగం వచ్చింది సార్. మీ ఆశీస్సులు అసలు మర్చిపోలేదు. మీరు దేవుడు సార్. లేవాయి, రూపాయి ఇచ్చాను, నీకు జాబ్ వచ్చింది. ఏదో దేవుడు అంటున్నావు, సంతోషం అంతేనా? నువ్వు హ్యాపీగా ఉండి అంతే. ఓకే బాయ్, ఉంటా. సార్ బాగున్నావా? సార్ బాగున్నా సార్. మీరు బాగున్నారా సార్? బాగున్నా సార్. ఏంట్రా ఇది? కొత్త బండి సార్. నేను అడిగింది అది కాదు, ఇదేంటి? అమ్మ నాన్న దీవెనలతో. పొళ్ళు రాలగొడతా. ఎందుకు రాసావు ఆ పేరు? సార్ మా అమ్మ నాన్న దీవెనలతోనే ఈ బండి ఎక్కినా సార్. నేను రూపాయి ఇవ్వబట్టే, నువ్వు బస్సు ఎక్కబట్టే, ఇంటర్వ్యూకి పోబట్టే, 50,000 రూపాయల శాలరీ రాబట్టే ఈ రోజు పైకి కొన్నావు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు సార్? అమ్మా నాన్న దీవెనలతో బుద్ధి, ఆర్పీ దీవెనలతో. రూపాయి అంటే పళ్ళు రాలిపోతాయి అనుకుంటావేమో. 1 రూపాయి కోసం బండి కూడా ఆయన పేరు మీద పెట్టుకోండు. హలో బేబీ, కొత్తిల్లు కొనుక్కున్నా. మనం పెళ్లి చేసుకోవడం ఒకటే లేటుగా, ఓకేనా? చేసేసుకుందాం, ఇళ్ళనే కాపురం పెడదాం, సరేనా? నమస్కారం సార్. బాగున్నావా? బాగున్నా సార్. ఏంటిది? కొత్తిల్లు సార్. ఇదేంటిది? దివాకర్ నిలయం సార్. కొట్టాలంటే మూత పళ్ళు రాలిపోతాయి. ఎందుకు సార్? ఎందుకు కొడతారు మీరు? ఎందుకు దివాకర్ నిలయం పెట్టారు? ఆ బోర్డు తీసాయి. మా నాన్నగారు ఆశీస్సులతో ఇల్లు కట్టుకున్నాను. నేను ఆ రోజు రూపాయి ఇవ్వడం వల్లే నువ్వు టికెట్ కొనుక్కున్నావు. 1 రూపాయల గురించి మళ్ళా ఎత్తకు చెప్తున్నా. ఆఫ్టర్ ఆల్ రూపాయి అంటావు ఇంద్రా. నేను రూపాయి ఇవ్వబట్టే, నువ్వు బస్సు ఎక్కబట్టే, ఇంటర్వ్యూకి వెళ్ళబట్టే, 50,000 రూపాయల శాలరీ కొట్టబట్టే ఈ రోజు ఇల్లు కట్టుకున్నావు. నువ్వేమన్నావురా? కృతజ్ఞత వచ్చి పన్ను గుండెలో పెట్టుకుంటావా? మనిషివేనా నువ్వు అసలు? సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? మరి ఆగా ఆర్పీ నిలయం. ఇది నా ఇల్లు. కృతజ్ఞత మర్చిపోకూడదు. 1 రూపాయికి బండి, ఇల్లు అన్ని ఆయన పేరు మీద రాసుకుంటున్నాడు. పెళ్లి కార్లు కొట్టించినాం, ఇల్లు కట్టుకున్నాం, నీకు పెళ్లి సెట్ అయింది. మన ఊర్లో అందరూ నీకు అందమైన పెళ్ళం దొరికిందని కుళ్ళుకుంటున్నారా? ఎందుకు కుళ్ళుకోరు? అయినా నేను చూసి పెళ్లి చేసుకుంటున్నా ఆయన అందాన్ని కాదు. ఆయనకి 50,000 రూపాయల శాలరీ వస్తుంది కదా, ఎందుకు చేసుకోరు? ఇది పెద్దమ్మలకు, ఇది చిన్నమ్మలకు. సరే అమ్మ, పోతున్నా మరి. బాయ్. దామోదరరావు గారు. అమ్మ ఈడొస్తాడేంది? లేడు చచ్చిపోయింది. భలే ఓడు కదా. ఇది మీ ఇల్లా? పొరపాటుని ఇక్కడికి వచ్చిన దామోదరరావు ఇల్లు కాదైతే ఇది. ఏంటది? సార్ ఏం లేదు సార్, పొరపాటున నాకు పెళ్లి కుదిరింది అంతే. మా వాడికి పెళ్లి కుదిరింది. గౌరవనీయులైనటువంటి తడివేలు కమరమనకు పుట్టే ప్రాథమిక పుత్రుడు జ్ఞానేశ్వరికి తనమనిచ్చి పెళ్లి చేయను జరిగింది. భోజనాలు వెనక పెడుతున్నారు. ఆశీస్సులు అమ్మా నాన్నవి. ఇక్కడ ఏంటి రాసా? అమ్మా నాన్న ఆశీస్సులతో. కొట్టంటే దౌడపళ్ళు రాలిపోతాయి. నీకు పెళ్లి ఎందుకు అవుతుందిరా? జాబ్ వచ్చినందుకు. జాబ్ ఎవరి వాళ్ళు వచ్చిందిరా? ఇంటర్వ్యూ చేసిన సార్ వాళ్ళ మేనేజర్ వాళ్ళు. ఇంటర్వ్యూకి నువ్వు దేంట్లో వెళ్ళావరా? బస్సులో పోయినా. ఆ బస్సుకి రూపాయి తక్కువ ఎవరు ఇచ్చారా? ఆయన 9 రూపాయలు ఇచ్చిండు. నేను రూపాయి ఇవ్వబట్టే, నువ్వు బస్సు ఎక్కబట్టే, ఇంటర్వ్యూకి పోబట్టే, 50,000 రూపాయల శాలరీ కొట్టబట్టే ఈ రోజు నీకు పెళ్లి అవుతుంది. ఇల్లు కట్టడానికి వాడే ఈఎంఐ అయినా, నువ్వు తాళి కట్టడానికి వాడే ఈఎంఐ అయినా నా భిక్షనా? అమ్మ బస్ అన్న పంక్చర్ కాలే ఆ రోజు. ముందు పెన్ను తీసుకో. ఆశీస్సుల దగ్గర ఆర్పీ గారు ఆశీస్సులు అంటే ఆర్పీ గారు ఆశీస్సులు. ఆర్పీ గారు ఆశీస్సులు. అమ్మా అయ్యా రాసుకోండి ఇవ్వండి. ఆర్పీ గారు ఆశీస్సులు. ఆర్పి గారి ఆశీస్సులు ఎందుకు రాస్తారయ్యా? ఆ రోజు నేను రూపాయి ఇవ్వబట్టే వీడు వచ్చాడు అక్కడ, తెలుసా? నువ్వు ఇచ్చిన 1 రూపాయికి వల్లిస్తావేమయ్యా? గంట నుంచి చూస్తున్నా. 1 రూపాయా? నేను రూపాయి ఇవ్వబట్టే, బస్సు ఎక్కబట్టే, బస్సు ఎక్కబట్టే, ఉద్యోగం రాబట్టే, పిల్లలు చేసుకోబట్టే, ఇది కాదే. అది కదా. ఓకే మళ్ళీ వస్తా. ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేస్తాం బిడ్డ.
ఎంతో ప్రేమగా మీకోసం పాలు తీసుకొచ్చాను. ఇద్దరం తాగుదామా? నువ్వు తాగకు, నేను తాగినాక నువ్వు తాగు. నీ ఎంగిల్ నేను తాగా. పాలు మాత్రం ఎంగిల్ తాగు కానీ జీవితంలో ఎంగిల్ పంచుకుంటావా? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అరే నన్ను తాగని ఫస్ట్. పాలు చాలా తీయగా ఉన్నాయి నీలాగా. నువ్వు తాగు మిగిలినవి. పాలు అయిపోయింది. సరేదా మరి. కాదు నా వెనక ఎవడు బరువు ఉన్నది నా మీద. నాకేమన్నావు నువ్వు? పాలు చాలా తీయగా ఉన్నాయి అన్న. వాళ్ళ గురించి తీగా చెప్పావు కానీ నీ జీవితం తీగా ఉండడానికి గల కారణం ఎవరు? మా అమ్మ నాయన. ఎలా అవుతారు మీ అమ్మ? ఇటు కూర్చో. 62 రూపాయలు ఇచ్చాను రా. కోటి రూపాయి ఇచ్చి నా మీద వాగుతున్నాయింది. నా పిల్లం నాకు 50 లక్షలు కట్నం ఇచ్చింది. చెప్పుకుంటుంది అది. బొక్కల రూపాయి వల్ల నాకు ఆ ఉద్యమం రాకపోయినా బాగుంటుండే. ఆర్పి బండి, ఆర్పి ఇల్లు, ఆర్పి మళ్ళీ ఇంకోసారి వస్తావా? గ్రాండ్ నేను. రాను. పో రానురా. నాడు నాగబాబు గారు, ఆర్పి రైడర్స్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? గుడ్, గివ్ ఇట్ అప్. నవదీప్ గారు మీరు చెప్పండి. బాగా మేనేజ్ చేశారు, బాగుంది. ఆర్పి రైడర్స్ పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే కింద నంబర్ కి మిస్ కాల్ ఇచ్చి ఓట్ చేయండి.